నా పేరు బాలి సూర్యప్రకాష్. నేను బీఎస్సీ అగ్రికల్చర్ 2020లో పూర్తి చేశాను. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్లో ఎటువంటి ఉద్యోగాలు కూడా పోస్టులు తీయలేదు. అలానే అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు తీసి సుమారుగా 15 సంవత్సరాలు అయ్యింది. అయితే మేము ఎంఎస్సీ పిహెచ్డీలు అగ్రికల్చర్లో చేసుకొని చాలా కష్టపడి చదువుకొని ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలానే మన దేశానికి వెన్నెముక రైతే రాజు అంటారు, కానీ రైతులు మాత్రం ఎవరూ పట్టించుకోరు. అలాగే మన ఉత్తరాంధ్రలో చాలా పరిశ్రమలు ఉన్నాయి. అందులో ఆంధ్ర వలసగా గోగు పరిశ్రమ, అలాగే అనకాపల్లిలో చెరుకు పరిశ్రమ ఉంది. అలానే మన అరకు పాడేరులో సుగంధద్రవ్యాలు పండిస్తారు, కానీ రైతులకి ఎటువంటి సపోర్టు గవర్నమెంట్ నుంచి లేదు. అలానే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను. కానీ ఇక్కడ యువకులు అందరూ ఉన్నారు, కానీ ఒక్క యువకు కూడా కనీసం గవర్నమెంట్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ సపోర్ట్ లేదు, బ్యాంక్స్ నుంచి కానీ గవర్నమెంట్స్ నుంచి కానీ. అలానే ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి నా ముఖ్య విన్నపం, నేను మా చెల్లి నవ్వట్ల మాధురి గత 4 సంవత్సరాల నుంచి కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతుంది. కానీ కనీసం ప్రభుత్వం నుంచి పార్టీలో పలుకుబడి ఉన్న వారికి మాత్రమే పెన్షన్ వస్తుంది. ఆమె పెరిటోనియల్ డయాలసిస్తో బాధపడుతుంది సార్, పెరిటోనియల్ డయాలసిస్తో బాధపడుతుంది. కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి పెన్షన్ రావట్లేదు. ఈ నా సమస్యలను మా చెల్లి సమస్యలను మెయిల్ చేయడం జరిగింది. అలానే సమస్యను పరిష్కారం చేస్తారని నా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను. అలానే యువతంతా వ్యవసాయం వైపు ముందుకు వస్తారని దయచేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.